హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు పుట్టా సాయిలు. మాది కామారెడ్డి డిస్టిక్ తాడాయి మండల్. నేను గత కొన్ని రోజులుగా గల్ఫ్ పోతా అని కామారెడ్డి మెగా ట్రావెల్స్ నుంచి గార్డెన్ సెక్షన్ పని మీద మెగా ట్రావెల్స్ షకీల్ భాయ్ దగ్గర నా పాస్పోర్ట్ ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత అతను గార్డెన్ వర్క్ ఉంది మస్కట్లో అని నాకు మే 12 తారీఖు రోజు మస్కట్కు పంపించడం జరిగింది గార్డెన్ వర్క్ మీద. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత గార్డెన్ వర్క్ అక్కడ లేదు. గార్డెన్ వర్క్ లేదు, సప్లై కంపెనీ ఉంది. నన్ను మేస్త్రీల చేతి కింద ఎండలో వేశాడు. ఎండలో వేసిన తర్వాత మళ్ళీ గొల్ర కాడ, మేకల కాడ ఎండలో ఎడారిలో వేయడం జరిగింది. అన్నం కూడా పెట్టడం లేదు. వారం రోజులు అక్కడ అవస్థ పడ్డాను. తీరా ఏజెంట్కి కాల్ చేసి అడిగితే, అన్న సప్లై కంపెనీ ఉన్నది, ఇక్కడ గార్డెన్ పని లేదు అంటే, గార్డెన్ పని ఉంటుంది ఒక వారం తర్వాత, అప్పటిదాకా వెయిట్ చేయి సాయిలు అంటే, వారం తర్వాత 1 వీక్ దాకా వెయిట్ చేశాను. 1 వీక్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత, అన్న గార్డెన్ పని ఏమైనా ఉన్నదా లేదా అన్న చెప్పండి అన్న, నేను ఇంటికాడ అమౌంట్ నింపి వచ్చిన, మీ ఏజెంట్లు గిట్లా ప్రజలను ఎందుకు మోసం చేస్తారన్న, మీ మీద నమ్మకంతోనే మేము గార్డెన్ ఒక పని పెట్టుకుంటే పని మీద వచ్చాం కదా అంటే, ఒక 2 వారాలు ఆగు సాయిలు అని మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు తీరా లాస్ట్ మూమెంట్లో అడిగితే గార్డెన్ పని ఉన్నదా అన్న లేదంటే ఇంకో నెల రోజులు ఆగు అంటున్నాడు. వారం రోజులు అన్నం లేక నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. అక్కడ గల్ఫ్లో ఉండి, ఇక్కడ ఇండియాలో ఏజెంట్ ఉండి అతను ఏమంటున్నాడంటే, నేను చచ్చిపోయినా సరే నాకు సంబంధం లేదు అని ఏజెంటు చేతులు ఎత్తడం జరిగింది. కామారెడ్డి దయచేసి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, కామారెడ్డి ప్రజలారా, మెగా ట్రావెల్స్ ఏజెంట్ కానీ మిగతా ఏజెంట్లు కానీ ఎటువంటి వారో నాకు తెలియదు, కానీ మీరు గల్ఫ్ వెళ్ళాలనుకుంటే ఏజెంట్ల మాటలు తప్పి ఏజెంటు మాటలు నమ్మి గల్ఫ్ వెళ్ళకండి. ఫస్ట్ నేను ఒక తప్పు కారణం ఏం చేశానంటే, నేను డైరెక్ట్గా పోయి మెగా ట్రావెల్స్లో నేను ఒక్కొన్నే పెట్టుకొని పోవడం జరిగింది. నా ఫ్యామిలీకి కూడా నేను చెప్పలేను, ఒక్కొనిగా వెళ్ళాను. నేను సింగిల్గా వెళ్ళినందుకు ఏజెంటు నేను మస్కట్లో ఎడారిలో జంగల్లో వేసినందుకు నేను చాలా బాధపడ్డాను. అతను ఏమనుకున్నాడంటే, ఇతను ఒక్కడే వచ్చి నా దగ్గర చెప్పాడు, ఎవరు రాలేరు, బతికితే బతకని, చచ్చిపోతే చచ్చిపోనని అనుకున్నాడు. కానీ నిజంగా చెప్తున్నా, దయచేసి నేను పడ్డ బాధ ఇతరులు ఎవ్వరు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి మెగా ట్రావెల్స్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దయచేసి చెప్తున్న అందరికీ, మీరు ఎక్కడ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలంటే మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మీ రిలేషన్స్తో కానీ వెళ్ళి గట్టిగా అడగండి, ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకోండి. నేను మొన్న ఇండియాకు వచ్చాను, 28 తారీఖు రోజు వచ్చాను ఇండియాకి. 50 రోజులు అక్కడ ఉన్నాను. నాకు వారం రోజులు అన్నం లేదు, నానా వస్తువులు పెట్టారు, నాకు చెప్పుకోలేను. ఇప్పుడు నిన్న ఇండియాకి వచ్చిన తర్వాత